నుంచి నారాపల్లి వెళ్ళే లైన్లో ఉన్నాము. మరి ఈ రోడ్డు విషయంలో ఇక్కడ డైలీ ట్రావెల్ చేసే ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. నార్మల్గా మీకు ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు ఏంటంటే మేము లక్డీకప్పుల నుంచి వెళ్ళి ఉప్పల్కి రావడానికి మాకు ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉప్పల్ నుంచి వెళ్ళి నారాపల్లి అసలు రోడ్ ఎట్లుందని చెప్పేసి కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి కూడా ఉప్పల్ నుంచి నారాపల్లి రావడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడికి రావడం ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి నారాపల్లికి వెళ్ళడం అనేది పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న రోడ్లు కావచ్చు, గుంతలు కావచ్చు, ఈ ఫస్ట్ రోడ్ వేయడానికి వేసిన ఈ కంకర కావచ్చు, ఇసుక కావచ్చు, ఏదైతే ఉందో అదంతా మట్టిలేసి దుమ్ము మొత్తం స్ప్రెడ్ అయిపోయి రావడానికి పోవడానికి ఈ టూ వీలర్ల మీద మెయిన్గా ఇప్పుడు కార్లల్లో వెళ్ళే వాళ్ళకంటే అది వేరు, కానీ టూ వీలర్ల మీద వెళ్ళే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కంకర మొత్తం లేచి దుమ్ము మొత్తం లేచి ఇదంతా కూడా పోవడానికి రావడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది. నార్మల్గా హెల్మెట్ లేకుండా ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది పెద్ద టాస్క్ అని చెప్పాలా. అయితే ఇప్పుడు ఏంటంటే మెయిన్గా గత కొన్ని సంవత్సరాల కిందట కూడా ఈ యొక్క ఉప్పల్ నుంచి వెళ్ళి నారాపల్లి వెళ్ళే కారిడార్ని కూడా నిర్మించాలి అని చెప్పేసి ఇటు ఉప్పల్ అలాగే ఈ యొక్క రహదారి నేషనల్ హైవే వరంగల్ నేషనల్ హైవేకి టచ్ చేయాలని చెప్పేసి ఇక్కడున్న ట్రాఫిక్ సమస్యను కూడా తీర్చాలని చెప్పేసి కూడా గతంలో కేంద్ర మంత్రి అయిన నితిన్ గడ్కరీ ఇక్కడికి వచ్చి ఇక్కడ శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. నితిన్ గడ్కరీతో పాటు మరి కొంతమంది బీజేపీ పెద్దలు ఇక్కడికి రావడం శంకుస్థాపన చేయడం జరిగింది. మరి వస్తున్న వార్తలు అంటే గత ప్రభుత్వం వల్ల జాప్యం జరిగిందని కొంతమంది అంటున్నారు. లేదు, తీసుకున్న ఈ యొక్క కన్స్ట్రక్షన్ తీసుకున్న గాయత్రి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దానివల్లనే పనులు జాప్యం అయ్యాయని చెప్పేసి కూడా మరి కొంతమంది మాట్లాడుతున్నారు. మొత్తానికి ఏది ఏమైనా కానీ ఇక్కడ రావడం డైలీ పోవడం ప్రజలకైతే చాలా ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ మొత్తం ఒకసారి పిల్లర్ల వైపు చూసుకున్నట్లయితే ఇది అనేది బ్రిడ్జ్ నిర్మించడానికి అనేది ఈ పిల్లర్లు అయితే వేశారు. ఈ పిల్లర్లు మొత్తం 148 పిల్లర్లు ఉన్నాయి. అది కూడా ఎక్కడి నుంచి వెళ్ళంటే ఉప్పల్ మెయిన్ కారిడార్ నుంచి వెళ్ళి కూడా అక్కడ ఏదైతే నేషనల్ హైవేకి ఆనుకొని కలుపుకొని వెళ్ళడానికి ఈ యొక్క పిల్లర్లు అయితే 148 పిల్లర్లు అనేది ఈ యొక్క పిల్లర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 660 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మాణం చేపట్టడానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన అప్పటి నుంచి వెళ్ళి కూడా ఇప్పటివరకు ఈ పనులన్నీ కూడా మెల్లిమెల్లిగా నత్తనడకన సాగుతున్నాయని చెప్పాలి. ఆ యొక్క పనులు కూడా ఇప్పుడు ఇక్కడ డైలీ ట్రావెల్ చేసే వర్కర్లు కావచ్చు, అలాగే పనులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళే చిన్న పిల్లలు కూడా దీనివల్ల చాలా అవస్థలు పడుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. అయితే దీనివల్ల కూడా ఇక్కడ ఎవరైతే తోటి చుట్టుపక్కల షాపులు పెట్టుకుని ఉండే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూడా చెప్పుకోవాలి. ఒకసారి ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దుమ్ము ఎక్కువ పడతారు. ఇప్పుడు వచ్చి కొనే వాళ్ళైనా కొంటారా, ఇంత డస్ట్ పడుతుంది అది అని చెప్పేసి మాట్లాడారు. ఒక్కొక్కరు కొంటారు. ఇక కొంచెం లాభం ఒక రోజు, లాస్ ఒక రోజు. ఏం మొత్తంలో వాళ్ళ డబ్బులు దుమ్ము పడితే ఎవరు కొంటారా, ఎవరు కొనరు. వేస్ట్ అవుతుంది మేడం. కొంచెం దబ్బున అయ్యేటట్టు చేయరాదు. దబ్బున అయ్యేటట్టు చేస్తే ఎట్లుంటుందమ్మా ఇక్కడ పరిస్థితి? వర్షం వస్తేనైతే ఇంకా ఘోరం. ఇక అసలు ఉండలేము. ఇంతపాటి నీళ్ళు మురికి కాలువలు అన్నీ బయటికి వెళ్ళదిస్తారు. ఇక ఘోరంగా ఉంటుంది. ఇక అస్సలు ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తారా డైలీ? ఉప్పలు వస్తున్నాం. ఎన్నిసార్లు తిరుగుతావు డైలీ? 2 సార్లు తిరుగుతాం. ఎట్లున్నాయి రోడ్లు? ఎట్లున్నాయి? రోడ్డు బాగా ఘోరంగా ఉన్నాయి మేడం. ట్రాఫిక్ వర్షం పడితే అసలు రాని పరిస్థితి, చాలా ట్రాఫిక్ అవుతుంది. ఇక్కడ మాకు వర్క్ నడుస్తుంది. రోజు వస్తాం మార్నింగ్ సాయంత్రం. ఎందుకంటే వర్కర్లు ఉంటారు, వాళ్ళ కోసం వస్తాం. చాలా ఘోరంగా ఉంది రోడ్ అయితే. చాలా ట్రాఫిక్. చెరువు కట్ట కాడి నుంచి ఇక్కడ దాకా రావాలంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. నార్మల్గా ఎంత టైం పడుతుంది మీకు ఈ ట్రాఫిక్లో? ఈ ట్రాఫిక్లో మినిమం ఒక ½ అన్ అవర్ పడుతుంది మేడం. మామూలుగా అయితే బోడుప్పల్ నుంచి ఇక్కడ 15 నిమిషాల్లో రావచ్చు. అలాంటిది అక్కడ డిపో కాడి నుంచి ఇక్కడ ½ అన్ అవర్ పడుతుంది రోజు. వర్షం వచ్చినప్పుడు ఎట్లుంటుంది ఇక్కడ సిచ్యువేషన్? వర్షం వచ్చినప్పుడు అది ఒక చెరువు అనుకోవాలి. రావడానికి పోవడానికి దారి ఒక చెరువు లాగా ఉంటుంది. అసలు పోతే ఆ వెహికల్స్ వర్షం వస్తే వెహికల్స్ పోవడం కష్టం మేడం. ఎందుకంటే పెద్ద వెహికల్స్ అయితే వెళ్ళిపోతాయి. ఇలా 2 వీలర్ వచ్చేసి 3 వీలర్ వచ్చేసి చిన్న టైర్లు కాబట్టి ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఏదో తెలియదు. అట్లా కింద పడకుండా లేచుకుంటూ పోవాలి. చాలామంది బైకులలో పడిపోతున్నారు. కొంచెం నీట్గా చేస్తే తొందరగా చేపిస్తే మంచి అనుకుంటున్నాం. ఘోరంగా ఉంది మేడం. బాగా డస్ట్ వస్తుంది. తర్వాత బైకులు అయితే బాగా స్కిడ్ అయి పడిపోతున్నాయి. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. బాగా కష్టంగా ఉంటుందండి. దయచేసి కొంత తొందరగా చేపిస్తే మంచిది అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి ఇక్కడ డైలీ ట్రావెల్ చేస్తారు? మేము ఇక్కడనే అండి విజయపురి కాలనీలో ఉంటాము. వర్షం వచ్చినప్పుడు ఎట్లుంటుంది ఇక్కడ పరిస్థితి? వచ్చినప్పుడు మోకాల్లో నీళ్ళు వస్తాయి మేడం. వర్షం వచ్చినప్పుడు బాగా నీళ్ళు వస్తున్నాయి. అడుగుతలేరా ఇక్కడ ఉన్న వాళ్ళు? అడుగుతూనే ఉన్నారు. చేస్తాం అంటున్నారు. కొద్దిగా అది ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ అయిన తర్వాత చేద్దామని అనుకుంటున్నారేమో. మరి 4-5 ఇయర్స్ నుంచి ఇలానే ఉంది. ఎన్ని సంవత్సరాలు
ఇబ్బంది పడాల్సి వస్తుందో అర్థమవుతుంది జనాలకి. ఇక్కడ చాలా మంది మినిస్టర్లు ఎంపీలు వాళ్ళు వస్తున్నారు కదా రోడ్లు బాగా చేస్తామని చెప్పి. అసలు గవర్నమెంట్ ఉందా లేదా అర్థమైతే లేదు. మినిస్టర్లు ఎంపీలు ఎవరు ఏం చేస్తారో తెలుస్తలేదు. ఈ హైవే నుంచి ప్రతి ఒక్కసారి ట్రావెల్ చేస్తూనే ఉంటారు. యాదగిరిగుట్ట కానీ ఇటు అటు అని అందరూ ట్రావెల్ చేస్తూనే ఉంటారు. కానీ ఎవరు ఈ రోడ్ల గురించి పట్టించుకోవట్లేదు. ఈ ఫ్లైఓవర్ ఏంది మరి సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, స్టేట్ గవర్నమెంట్ అంటారు. దాని గురించి ఎవరు ఏం చెప్పట్లేదు. అసలు ఎవరు కాంటాక్ట్ బట్టి ఏం చేస్తారో అర్థమైతే లేదు. బట్ అంతకుముందు కేసీఆర్ హైదరాబాద్లో మొత్తం 36 ఫ్లైఓవర్స్ కంప్లీట్ చేశాడు. బట్ ఈ ఒక్క ఫ్లైఓవర్ ఒకటే పెండింగ్లో ఉంచారు. ఎందుకు ఉంచారంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తాను, ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తానో అర్థమవుతలేదు. ఈ ఒక్క ఫ్లైఓవర్ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. జనాలకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ఇప్పుడు సెంట్రల్ నుంచి ఈటెల రాజేందర్ కావచ్చు, ఇటు మన స్టేట్ నుంచి వెళ్ళి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ వచ్చి దసరాలోపు నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పేసి మాట్లాడినారు కదా. దసరాలోపు నిర్మాణం పూర్తి చేసినట్టు కనబడతలేదు. ఇక్కడ ఏం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఏం జరిగినట్టు పనులు కనబడతలేదు. ఇక్కడ మేము 10 years నుంచి ఉంటున్న ఏరియాలో 4 years నుంచి ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా ఇబ్బంది పడతారు జనాలు అయితే. అది సాధ్యమైన తొందరలో దీన్ని కన్స్ట్రక్ట్ ఫినిష్ చేస్తేనే మన ఈ ఏరియాకి ఉపయోగపడుతుంది. నార్మల్గా మీరంటే కార్లలో తిరుగుతారు, గ్లాసులు ఉంటాయి, ఆ డస్ట్కి కొంచెం డ్రైవింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 2-wheeler వాళ్ళ పరిస్థితి ఏందే? ఇంకా వాళ్ళకి అధ్వానంగా ఉంది. 2-wheeler వాళ్ళ పరిస్థితి చెప్పుకోలేకుంటున్నాను. నేను కూడా 2-wheeler మీద వస్తా, అప్పుడప్పుడు కార్ తీస్తూ ఉంటా. 2-wheeler మీద వస్తే వర్షం పడ్డప్పుడు ఈ వర్షాకాలము ఆ డస్ట్కు దమ్ముకు లేనిపోని రోగాలు వచ్చుడు, ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడతారు జనాలు. దాన్ని గవర్నమెంట్ తొందర టేకప్ చేసి ఫ్లైఓవర్ ఫినిష్ చేయాలని నేను అడుగుతున్నాను. వర్షం వచ్చినప్పుడు ఎట్లుంటుంది ఇక్కడ పరిస్థితి? చాలా దారుణంగా ఉంటుంది. కింద మొత్తం వాటర్ ఉంటాయి, పక్క నుంచి వెళ్ళి వాటర్ పోరాదు, జనాలకు ఇబ్బంది పడుతూ ఉంటారు. డస్ట్లో వర్షంలో కూడా చాలా రకాల ఇబ్బంది పడుతూ ఉంటారు. వర్షం వచ్చినప్పుడు ఇంకా సిచ్యువేషన్ టెరిబుల్, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంత భయంకరంగా ఉంటుంది. ఈ రోడ్డు మీద రావాలంటే భయం వేస్తూ ఉంటుంది. ఇక్కడ రోడ్ల పరిస్థితి రోడ్డు గలీజ్గా ఉంది. బాగా ఊరికనే తిరుగుతూ ఉంటాం. ప్రెగ్నెంట్ లేడీస్ ఉంది, తిరగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తారు మీరు? ఇక్కడే ఉంటాం మేడిపల్లిలో, అయినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. అంటే వర్క్ వెళ్ళడానికి అయినా వర్క్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, కానీ ఉత్తగా ఇట్లా ఉప్పల్ రింగ్ రోడ్కి రావాల్సి వస్తుంది. ఏదైనా కావాలంటే హాస్పిటల్కి రావాలన్నా ఇక్కడికి రావాల్సి వస్తుంది. బాగా ఇబ్బంది అవుతుంది. ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ అయితే హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు. ఇబ్బంది అంబులెన్స్లో అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. ఇట్లా ఎట్లుంటుంది ఇక్కడ పరిస్థితి? వస్తే ఇక 2-3 hours ఇక్కడ నుంచి మేడిపల్లికి వెళ్ళడానికి 3 hours పడుతుంది. 3 times ఇరుక్కున్నాం. అట్లా 3 times మాకు 2 hours ఒకసారి, 3 hours ఒకసారి పట్టింది. ఇంకోసారి కూడా 3 hours పట్టింది. ఇక్కడ నుంచి బేగంపేట పోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికే మాకు 2 hours పడుతుంది. అక్కడి నుంచి అక్కడికి మాకు 1 hour పడుతుంది. అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు నార్మల్గా కార్లలో వాళ్ళంటే గ్లాసెస్ వేసుకొని డ్రైవింగ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు 2-wheeler వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది కదా, చాలా డస్ట్ ఉంది కదా. ఇంకా కార్లలో వాళ్ళకి ఇంకా 3-4 hours పట్టవచ్చు. ఎందుకంటే మేము బైకులు ఉంటాం కాబట్టి మేము తొందరగా వెళ్తాం. ఆల్రెడీ ఒకసారి వేసిన రోడ్డు మళ్ళీ అట్లానే అయింది. అది పరిస్థితి. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరే? నా పేరు శ్రీధర్ అండి. ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం, లోకల్ మాది బోడుపల్లి. ఎట్లా ఉంది పరిస్థితి రోడ్లది? లాస్ట్ 8 years నుంచి నరకం అండి. ఆ ఫ్లైఓవర్ వేయరు, ఇది రావారు. అట్లీస్ట్ ఒక రోడర్ని వేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చింది కానీ ఏం చేస్తలేదండి. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఒకటి అట్లీస్ట్ రోడర్ని వేయండి. ఫ్లైఓవర్ దేవుడు ఎరుగు, ఎన్ని యాక్సిడెంట్స్, బండి ఖరాబు, హెల్త్ ఇష్యూస్, ఈ పొల్యూషన్కి చాలా నరకం అండి. లాస్ట్ 8 to 9 years, ఇది 9 years కింద స్టార్ట్ చేసింది. స్టిల్ 9 years నుంచి ఇప్పటికి ఇంకా పని కాలేదు. అట్లీస్ట్ రోడ్ వేయండి ప్లీజ్. రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే రోడ్ వేయండి ప్లీజ్. ఫ్లైఓవర్ వేయకున్నా పర్లేదు. వెహికల్ మంచిగా ఉందా ఈ ట్రావెల్కి? బండి ఎవ్రీ వీక్ రిపేరింగ్కి వస్తుందండి. ఎవ్రీ 6 monthsకి ఒక టైర్ ఖరాబ్ అయిపోతుంది. చాలా వరస్ట్. కేసీఆర్ పోయిండు, రేవంత్ రెడ్డి వచ్చింది కానీ రోడ్లు మాత్రం బాగుపడలేదు. నరకం అండి. ఇక చూడండి, అయ్యో ఇంకా వర్షం వస్తేనైతే ఇంకా ఇంటికి పోతామా లేదా అనేది గ్యారంటీ లేదండి. వరస్ట్ వరస్ట్. ఈ ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ నారపల్లి వెళ్ళాలంటే 45 minutes to 1 hour అవుతుంది. ఈ మైఫిల్ నుంచి గాడ్ దాకా పోవాలంటే ఉప్పల్ ఎక్స్ రోడ్ దాకా ఈజీగా 20-25 minutes, ½ an hour అవుతుంది. చూడండి దుమ్ము ఎంత ఉందో, రోడ్లు ఎట్లున్నాయి, ఎన్ని బండి ఖరాబ్, హెల్త్ ఇష్యూస్, చాలామంది యాక్సిడెంట్లో చనిపోయారు. ఇది వరస్ట్ రోడ్. ఓపెన్గా చెప్పాలంటే ఈ స్టార్ట్ చేసినప్పుడు మా పాప పుట్టింది. మా పాప స్కూల్కి వెళ్ళి పెద్దగా చెప్పి మాటలు కూడా నేర్చుకుంది. ఇంకా ఈ వర్క్ కంప్లీట్ కాలేదు, ఫ్లైఓవర్ కంప్లీట్ కాలేదు. నేను 2 బండ్లు చేంజ్ చేసిన. అది పరిస్థితి రోడ్ది, అర్థం చేసుకోండి. వరస్ట్ రోడ్స్ గవర్నమెంట్ పట్టించుకోవాలి. రిక్వెస్ట్ రోడ్ వేయండి. సంక్రాంతి ఏమంటారు, దసరా కల్లా ఫినిష్ చేస్తామంటున్నారు కదా. ఇంకా 3 ఏళ్ళనా కాదండి, అది కాని పని, అది వేస్ట్ ముచ్చట, అది కాని పని. ఇది ఎంపీ ఈటెల రాజేందర్ వచ్చిండు, దాని తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చిండు, దసరా వరకు ఫినిష్ చేస్తామని చెప్పేసి మాట్లాడారు.
మేడం వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు. రోడ్ అనేది కాదు. ఇంకా 1 ఇయర్ అయినా రోడ్ వేస్తే చాలు. ఫ్లైఓవర్ ఇంకా 3 ఏళ్ళ కంప్లీట్ కాదు. మరి ఎట్లా 3 ఏళ్ళు అంటే ఎక్కువైపోయింది కదన్న, ఇంకా రానికి పోనీకి చాలా ఇబ్బంది అయిపోయింది కదా. ఏం చేస్తాం మేడం, చచ్చిపోయేటోళ్ళు చచ్చిపోతారు, బతుకుండే బతుకుంటున్నాం. ఓపెన్గా చెప్తున్నాం కదా, మేము లోకల్ పీపుల్. ఇప్పుడు మేము లోకల్ ఉండేటోళ్ళం, మాకు తెలుస్తుంది కదా ఎంతమంది ఎంత పొల్యూషన్ మేడం. ఈ చిన్న చిన్న షాపులు, పూల పనులు అయితే చచ్చిపోతారు. ఆ దుమ్ముకి సగం బీమార్లు లంగ్స్లో, ఛాతీలో. వేస్ట్ ఇది. 9 ఏళ్ళ నుంచి చూస్తున్నాం కదా. కేసీఆర్ అన్నాడు, కేటీఆర్ అన్నాడు, ఈటల రాజేంద్ర అన్నాడు, రేవంత్ రెడ్డి అన్నాడు, కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఏం లేదు, లోకల్లో లీడర్స్ పట్టించుకోవాలి. ఇంకా 2-3 ఏళ్ళైనాక ఇది కానిపోనేది. ఫ్లైఓవర్ తర్వాత ముచ్చటండి, రోడ్ వేయమని చెప్పండి. ఇక్కడనే తిరుగుతారా? తిరుగుతాం. ఎట్లా ఉంది రోడ్ల పరిస్థితి? చూస్తారు కదా ఎట్లుంది. పోవాలి రావాలి కొంచెం. ఇంకా ఇప్పుడు జర పడతలేదు, మంచిగా ఉన్నది. వర్షం పడితే గంట పడుతుంది ఇడికెళ్ళి గాడిపోనికి. దుమ్ముధూళి బాగా ఎక్కువ ఉన్నట్టుగా, అందుకే ఇవన్నీ పెట్టుకొని తిరుగుతున్నాం. వర్షం వచ్చినప్పుడు ఎన్ని గంటలు పడుతుంది, ఎంత ట్రాఫిక్ ఉంటుంది? బోడుపాలు పోనీకే గంట పడుతుంది. మస్తు చెప్పనంత ఉంటుంది. బండ్లు మంచిగానే ఉన్నాయా తిరిగి తిరిగి? మంచిగా గుంతలు పడ్డోడే కాదు లేచినోడే కాదు అన్నట్టు ఉంటుంది వర్షం పడుతుంది. దసరా కల్లా కంప్లీట్ చేస్తామంటారు కదా. ఇక ఇట్లా అనబట్టి 2-3 ఏళ్ళ ఇప్పటికి. అది అయ్యేదన్నాడో పోయేదన్నాడు. మళ్ళీ దసరా కూడా వస్తుంది. నడుము మంచిగానే ఉన్నాయా? నడువులు కూడా అన్ని గల్లా అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్. ఎన్ని ట్రిప్పులు పడతావు డైలీ? 3 ట్రిప్పులు పడుతుంది. 3 ట్రిప్పులు తిరుగుడు. వర్షం వచ్చినప్పుడు నరకం చూడాలి. వర్షం వచ్చినప్పుడు ఫుల్ ట్రాఫిక్. ఇక్కడనే డైలీ తిరుగుతా. ఈ రోడ్ ఏంది ఇదంతా చాలా గలీజ్ అయిపోతుంది. మా బండి ఖరాబ్ అవుతున్నాయి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున కారే గుద్దుకుంటూ పోయింది నాకు ఇక్కడ. ఈ రోడ్ ఆ రోడ్ అట్లే ఉంది, ఈ రోడ్ అట్లే ఉంది. ఇది మరి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదేంది, ఇది పబ్లిక్ ఎంత ఇబ్బంది అవుతుంది. బండి చూడ పడుతుండే కదా జరిగితే, నేను మీరు చూశారు కదా. మరి వాళ్ళకి ఏమైనా ఇంత ఏం ఇది లేదా? వాళ్ళకు రాజకీయం అన్ని దోసుక తింటారు కానీ పనులు చేస్తలేరు. ఎందుకు సంక్రాంతి వరకు వేపిస్తారంటారుగా? సంక్రాంతి వరకు సావని అట్నే ఈ చిన్న పని సంక్రాంతి రాకనా అమ్మ, ఇది కోట్లు అవుతుంది. అదేమన్నా ఇది మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఆ సీఎంని జర చూసుకొని చేసి చేయమని చెప్పాలి. మీరన్నా కొంచెం రెస్పెక్ట్ చేస్తున్నాం మేము కూడా, మీకు కూడా మీరన్నా ఒకటి తెలియజేయండి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది బండి రిపేరు? రండి, మాకు ప్రస్తుతానికి నెలకు ఒకసారి రిపేర్ చేయాలి కానీ 10 రోజులకే వచ్చేస్తుంది. 10-15 రోజుల వరకు రిపేర్కి వస్తుంది మా బండి. మళ్ళీ పాడైపోతుంది మా బండి అంతా. మరి మీ ప్రభుత్వం ఏం చేస్తున్నాం? మరి తెలంగాణ అన్నారు, తెలంగాణ ఇట్లా అయిపోయింది. తెలంగాణ పోయి నల్లంగాన అవుతుంది. ఈ నల్లగాన ఏం చేస్తుందో తెలియదు ఇక అంతే అమ్మ. మరి క్యాన్లు వేసుకొని వర్షం వచ్చినప్పుడు ఎట్ట తిరుగుతావు ఇక్కడ? ఇక గట్టే సావో బతుకు వెళ్ళిపోవాలి. ఇక మాకు తప్పదు కదా. మా యాదవ్ మరి మా పాలు ఏం చేసుకోవాలి? మేము తాగలేం కదా ఈ పాలన్నీ. ఖచ్చితంగా అమ్ముకోవాలి బయటికి. సచ్చే సావైనా బతుకని వెళ్ళిపోతూనే ఉండాలి. వర్షం వచ్చినప్పుడు ఎట్లుంటుంది ఇక్కడ పరిస్థితి? చాలా మరీ ఘోరంగా ఉంటుంది. గంట సేపు జామ్ అయిపోతుంది మొత్తం. ఎంత రాళ్ళ మా బండి ఏడ గుంతల పడుతుందో తెలియదు. ఇప్పుడు వర్షం వస్తే మరి నీళ్ళని ఎటుపోతాయి? ఎటుపోతే ఇట్నే నిస్తే అట్నే పోతుండాలి. ఇక మేము కింద పడకుండా మీద పడకుండా అన్ని మీద పడుతూ ఉంటాయి. అంతే, పోనీకి జాగలేదు నీళ్ళు. లేదు, ఇదే ఒకటే రూట్ ఇది. అక్కడ మధ్యాహ్నం చెరువు అయినా ఇక్కడ ఏదైనా ఇంకెట్లా పోతాం ఇక. ఇది ఒకటే తోవ మాకు. జామ్ అవుతుండే వెళ్ళిపోతుండాలి. అమ్మ మీ టీవీ ఏంటి అమ్మ మీది? సిగ్నల్ టీవీ అమ్మ. జర ఒకసారి రిక్వెస్ట్ చేసి సీఎం దాకా తీసుకుపోయినా అమ్మ ఈ రోడ్ అయితే. వర్షాలు పడ్డప్పుడు ఎవరైనా వస్తారా చూడనికి? రాజకీయ నాయకులు ఇప్పటి వరకు ఓడైతే రాలే మాకైతే. రోజు పోతా వస్తాయి తొవ్వంట. నేను ఒక 3-4 సార్లు తిరుగుతాయి రోడ్ అట. ఎవరైతే కనవాలి, మీరు కనబడేందుకు ఆపి నేను బండి ఇక్కడ. మీ ద్వారా కొంచెం ఇక్కడ రక్షణ కలుగుతాం మాకని. అది మా పరిస్థితి. ఫుల్ ట్రాఫిక్. వర్షం పడితే ఇక 2 అవర్స్ మినిమం. మెట్రో వరకు అవును. ర్యాపిడో ఓలో కొడతారు మీరు? ఎంత టైం పడుతుంది మీకు? అంటే చూపించే టైం ఎంత చూపిస్తుంది, పోవడానికి ఎంత టైం పడుతుంది? టైం బట్టి ఎస్టిమేటెడ్ పెరుగుతుంది టైం. కానీ ఇక్కడ 15 మినిట్స్ పోయేది 1 అవర్ పడుతుంది యావరేజ్గా. వర్షం పడితే ఇంకా 2-3 అవర్స్ పడుతుంది మినిమం. ఉప్పల్ నుంచి బోడుప్పల్కి కూడా అంత టైం పడుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది. రోడ్డు కూడా బాగాలే కదా. వర్షం వస్తే రోడ్ల మీద నీళ్ళు నిలబడతాయా? ఇప్పుడు హైడ్రా వర్క్ బాగానే చేస్తుంది కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఉన్నాయి రోడ్లు. వర్షం పడితే మా ఖరాబ్ అవుతుంది మేడం. మంచిగా రోడ్లు అయితే ఇక్కడనే తిరుగుతావా? రోజు ఇక్కడ తిరుగుతాం. ఎన్నిసార్లు తిరుగుతావే? ఒకటేసారి పొద్దున సాయంత్రం. వర్షం పడ్డప్పుడు ఎట్లుంటుంది ఇక్కడ పరిస్థితి? వర్షం పడితే ఘోరంగా ఉంటుంది. ఇంకా ఘోరంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఫుల్ రష్ ఉంటుంది. వస్తారా అసలు రోడ్ల గురించి మాట్లాడడానికి? ఎవరు రారు. రోడ్లు వేసిన నాయకులంతా ఎక్కడ పోయే? అంత పోయి అయిపోయింది కదా. వాళ్ళ ఎలక్షన్లో కూడా వస్తారు అందరికి. వాళ్ళ ఎలక్షన్లో కూడా వస్తారు. సంక్రాంతి వరకు పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కదా. అట్లా చాలా అయిపోతుంది టైం కూడా. అనబట్టి 3-4 సంవత్సరాలు అవుతుంది అనబట్టి. ఎవరేం చేస్తారు?
ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తప్పది. డైలీ అయితే గంట సేపు జామ్ అయిపోతుంది ఈ రోడ్డు. అంతే. బండి మంచిగానే ఉందా మరి తిరిగి బండి మంచిగానే ఉందా తిరిగి మంచిగా ఉంటుంది. ఇది 4 చక్కర్లు కొట్టాల్సి వస్తుంది స్కూల్ పిల్లలు ఈ లైన్లో. మొత్తం బండి 2 రోజులకు ఒకసారి చేపించుకోవాల్సి వస్తుంది. మంచిగానే ఉన్నావా నువ్వు? ఇవన్నీ నొప్పులు లేస్తుంటాయి మొత్తం. అట్లున్నది పరిస్థితి, రోడ్ల పరిస్థితి. ఆడికెళ్ళి ఈడాక మొత్తం ఆ కొనాకెళ్ళి బిగ్ బజార్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ దాకా మొత్తం జామ్ అయిపోతుంది వర్షం వస్తే. ఎట్లుంటది? వర్షం వస్తే ఇంకా బీభత్సమే ఇక ఇక్కడ. స్కూల్ పిల్లలే తిప్పుతావు? స్కూల్ పిల్లల్ని నార్మల్గా యాక్సిడెంట్లు అయితే ఉంటాయంట కదా బాగా ఇక్కడ. ఇప్పుడు ఉన్న రోడ్లకైతే కంపల్సరీ అవుతాయి, ఎందుకంటే బండ్లు స్కిడ్ అయిపోతుంటాయి కదా, దానివల్ల అవుతుంటాయి. ఎవరైనా వస్తారా అసలు రోడ్ల గురించి మాట్లాడడానికి రాజకీయ నాయకులైనా? ఇంతవరకు ఎవరు రాలే. ఈ రూట్లో తిరుగుతుంటారు కానీ ఎవరు పట్టించుకోరు దీన్ని. ఎందుకు దసరా వరకు కంప్లీట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా? ఏదైతే కాదు, దసరా వరకు కంప్లీట్ ఏదైతే కాదు. దసరా వరకు కాదు, 1 monthలో కొనాకెళ్ళి ఆడదాకా రావాలంటే ఏదైతే కాని పని కదా. పరిస్థితి ఎట్లా మరి? డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు ఇక చేసుకోవాలి, ఇక తప్పదు కదా. మా బాధలు మేము పడాలి కదా, వాళ్ళ కోసం మేము చూసుకుంటే కాదు కదా. అనగా ఎవరో తెచ్చి పెడతారని మేము చూసుకుంటే మేము ఎన్నుకుంటాం. సో ఇప్పటివరకు స్థానికులు మాట్లాడారు మనతోటి. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి. గత 8 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా మేము ఈ బాధ అనేది ఫేస్ చేస్తున్నాం కదా. రోడ్లు వేయడానికి కనీసం వర్షాలు పడ్డప్పుడు కూడా ఎవరు రారు, ఇక్కడ నుంచే తిరుగుతూ ఉంటారు కానీ ఎవరు పట్టించుకోరు. మరి రోడ్ల పరిస్థితి ఏందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి దసరా వరకు కూడా ఈ రోడ్లని కంప్లీట్ చేస్తామని చెప్పేసి అటు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. దసరా వరకు ఫ్లైఓవర్ కంప్లీట్ చేయడం కాదు, అట్లీస్ట్ మాకు రోడ్ అని వేయండి, ఒక రోడ్ వేయండి రానికి పోనీకి, అది చాలని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, ఉప్పల్.